అదే మా అన్న అట్లే మాట్లాడతాం, నేను అలాగే ఉంటాం, ఎందుకంటే మేము ఆ విధంగా పుట్టి పెరిగినాం. ఇదే కాకుండా మన కుటుంబాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్టు మొదటిగా స్త్రీ చదువుకుంటే ఆ ఇల్లు దీపం వెలుగుతుంది. తనతో పాటు తన పక్క వాళ్ళకు, తన కుటుంబ సభ్యులకు సహాయం చేస్తుంది. తన కుటుంబ సభ్యులతోనే తన వాడకు సహాయం చేస్తుంది. తనే పాలిటిక్స్కి వస్తే ఆ జిల్లాకో, ఆ రాష్ట్రానికో, ఆ దేశానికో తను అన్ని విధాలంగా సహాయం చేయగలదు. సో మొదటిగా మనం పిల్లలకు నేర్పించాల్సింది ఇట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఉమెన్ అండ్ ద మెన్ టు, బట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్ దాన్ కంపేర్ టు మెన్. వీ ఆర్ మల్టీటాస్కింగ్ అండ్ ఆల్ ద టాస్క్ వీ టేకప్ వీ ట్రై టు జస్టిఫై 100%. సో అది మన చేతిలోనే ఉంది. మనం వాళ్ళ వీళ్ళని ఎందుకు అందాం, ఫస్ట్ మనం షురు చేద్దాం. సో మొదటిగా తల్లి, ఒక చెల్లి, ఒక అత్త అందరూ కలిసి అది మొదలు పెట్టాలి. అలాగే మన చుట్టాలకు, ఇంట్లో స్త్రీలు ఎవరు ప్రాబ్లం ఉన్నా సరే, ఇప్పుడు ఈ విషయానికి వస్తే మా అత్తమ్మ కోవిడ్ అప్పుడు ఫ్యామిలీలో అందరు ఆడవాళ్ళ దగ్గర ఒక 500 జమ చేసి ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న, అంటే అతను ఇద్దరు స్కూల్లో పనిచేసేవారు, స్కూల్ ఫీజు లేదు కాబట్టి మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు నెలకు 10,000 పంపించగలరు. అలా చేయవచ్చు, అది ఇన్స్పిరేషన్ కదా. సో మొదటిగా స్త్రీలను కాపాడుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలి. దాంతోపాటు మన సమాజం, మన కుటుంబం, మన సమాజం, all working NGOs, all service sector NGOs have to put the first concept as a women concept. ఏ సేవ చేసినా మొదటిగా స్త్రీలకు ఆ బాధ్యత, ఆ గౌరవం ఇస్తూ చేస్తూ పోవాలి. దాని తగ్గట్టు గవర్నమెంట్ ఎన్నో పథకాలు తీసుకొని వస్తుంది.